లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం ఈరోజు టమాటా పచ్చడి చేసుకుంటున్నాం. దానికి కావలసిన పదార్థాలు: టమాటాలు కేజీ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర. కావలసిన పదార్థాలు చూశారు కదా. టమాటాలు కోసుకుందాం. గిన్నె పెట్టాను, ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ పోపులే వేస్తాం కదా, కొద్దిగానే వేసుకోవాలి. ఈ పచ్చడి మళ్ళీ తిరగమూత పెడతాను. నేను టమాటాలు ఇలా ముక్కలుగా కోసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. మనం ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. కొంచెం మగ్గనిద్దాం. ఇలా మగ్గుతుంది కదా. అర టీ స్పూన్ పసుపు, రెండు స్పూన్లు సాల్ట్ తగినంత వేసుకోండి. పసుపు అనేది పోపులో కూడా వేసుకోవచ్చు, నేను ఇందులో వేస్తున్నాను. టమాటా బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టి రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రుబ్బుకుని తాలింపు పెట్టుకుంటే మల్లమల్లగా బాగుంటుంది. ఇలా టమాటా పచ్చడిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొద్దిగా మగ్గనిద్దాం. పోపు దినుసులు రెడీ చేసుకున్నాను. మినపప్పు, వెల్లుల్లిపాయలు ఇలా చితగొట్టి వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చళ్ళలో. ఎండుమిరపకాయలు,
ఒక 5 కరివేపాకు, ఆవాలు. ఇందులో శనగపప్పు కానీ మినపప్పు కానీ పోపులే వేయకూడదండి, దాని టేస్ట్ పాడైపోతుంది. అందుకే ఇలా పోపు కోసమే మినపప్పు వేసుకోవాలి 1/2 టీ స్పూను. ఇలా ఉడుకుతుంది కదా, ఇందులో నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకుని పోసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి చింతపండు. ఇది అన్నంలోకి, ఇడ్లీ, మినపట్లోకి, దోశ, రవ్వ దోశలోకి, అన్నట్లోకి పనిచేస్తుందండి. దేంట్లో అయినా వేసుకోవచ్చు. దీన్ని తిరగమూత పెట్టుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే పోపు పెట్టుకున్న తర్వాత బాగుంటుంది. ఇది దగ్గర పడే వరకు వేయించుకుందాము. పచ్చడిలా వాటర్ అంతా లైట్గా మగ్గాలి. మగ్గిన తర్వాత లైట్గా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. అయిపోయింది. నేను ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారనిచ్చి తిరగమూత పెడదాము. పచ్చడి చల్లారి లోపల మనం పోపు పెట్టుకుందాము. ఆయిల్ పోస్తున్నాను, ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ వేడెక్కింది. మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. అయిపోయింది, గ్యాస్ కట్టేద్దాం. పచ్చడి చల్లారిన తర్వాత మనం ఈ పోపు అందులో వేసుకుందాం.
ఇలా తిరగమూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాము. కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. చూసారా ఎంత బాగుందో. ఆయిల్ అంతా ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో గుమ్మగుమ్మలాడే టమాటా పచ్చడి రెడీ. నేను ఇందులో ఇంగు వేయలేదండి, వేసుకుంటే బాగుంటుంది, సారీ వేయలేదు నేను.